హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కేఏ వండర్ఫుల్ ఫిషింగ్ ఛానల్. ఈరోజు కూడా సేమ్ లొకేషన్కి వచ్చేసిన ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, ఇన్నే సింగాడే కదా. వాటర్ లెవెల్ అయితే పెరిగింది ఫ్రెండ్స్. మొన్న అయితే చాలా వరకు ప్లేస్ ఉండే, మీరు చూసుకోవచ్చు. మొన్న పాతిని కర్రలు ఇవి దగ్గర 6 ఇంచులు 7 ఇంచుల దాకా వాటర్ పెరిగినాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సాయంత్రం దాకా ఎంత పెరుగుతాయో తెలియదు. సో పెరుగుతాయి అనుకుంటాం. మొత్తం ఈ ఐలాండ్ మళ్ళీ కబ్జా అయిపోతే, అంటే మొత్తం వాటర్ వచ్చేస్తే మళ్ళీ పట్టడానికి అవ్వదు ఫ్రెండ్స్. సో నాకు తెలిసి ఈరోజే పట్టుకోవచ్చు, రేపటికి ఉండదు అనుకుంటున్నా. నీళ్ళైతే వాటర్ లెవెల్ అయితే బాగానే పెరుగుతూ ఉంది. ఈ చిన్న ఐలాండ్లోనే ఇప్పుడు మళ్ళీ డబ్బాలు వేసుకొని షికారి కూర్చోవాలి. చూద్దాం, ఏమైనా పడితే మటు వీడియో తీస్తా ఫ్రెండ్స్. అట్లానే ఇప్పుడైతే ప్రస్తుతానికి పిండి గిండి అన్ని కలుపుకొని పెట్టుకుంటా. ఆ వీడియో గిట్ట పెడతాం మీకు. సో మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మన వీడియో నచ్చితే మటు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇదైతే ఓన్లీ తౌడే ఫ్రెండ్స్. ఈ సింగానికి చెరువే చేస్తున్నాయి ఇది. నేను ఒక్కనే ఉన్నా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. వీడియో అట్లా కొద్దిగా ఎడ్యూట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సింగిల్ ఒక్కనే వచ్చిన నీళ్ళు పెరుగుకున్నట్టు బాగున్నాను, కానీ పెరుగుతున్నాయి. చూద్దాం ఎక్కడ వరకు పెరుగుతాయి. సో ఇట్లా ఉండాలి కట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒకన్నా సింగ్ ఆడి చూపి అన్నాడు. సో అందుకని సింగ్ గిట్ట మళ్ళీ సెట్ చేస్తున్నా. సింగ్ గిట్ట ఆడతా డబ్బా గిట్టేస్తా ఫ్రెండ్స్. అరకిలో తౌడు ఫ్రెండ్స్. మొన్న ఆల్రెడీ చొరవ చేసాం. ఈరోజు ఇంకొక చొరవ చేస్తాం. మొన్న అయితే ఏం పడలేదు, ఈరోజు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్న క్లీన్ చేసాం కదా, ఈరోజు ఓన్లీ చొరవ చేస్తున్నాం. సో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూద్దాం. సో ఇప్పుడైతే మన పిండి కలుపుతున్నాం ఫ్రెండ్స్. కిలో తీసుకునేది. ఇది వచ్చేసి మొక్కజొన్న పిండి ఫ్రెండ్స్. ఫీడాలకు బాగా పనిచేస్తుంది. చూసుకోవచ్చు, ఇదంతా మొక్కజొన్న పిండి. ఇంక ఇదే నైట్ నానబెట్టి పొద్దున్నే ఇంకా రిజల్ట్స్ బాగుంటుంది. సో మనకు అంత టైం లేదు కాబట్టి మామూలుగా చేస్తున్నాం. నైట్ నానబెట్టుకుని పొద్దున్న ఇంకా హైలైట్ ఉంటుంది రిజల్ట్. దాని తర్వాతకి ఇది వచ్చేసి బ్రెడ్ ఫ్రెండ్స్. బ్రెడ్ ఒక చిన్న ప్యాకెట్ ఒకటి, అట్లనే ఒక 4 పార్లేజీ కలుపుతున్నా. ఇంకా అంటిపళ్ళు. ఇవన్నీ ఫ్రెండ్స్ అరటిపళ్ళు. ఇది కొద్దిగా మైదాపిండి కాదు, గోధుమ పిండి 2 గుడ్లు. ఇవే ఫ్రెండ్స్ బయట అయితే మొత్తం కలిపినాక మళ్ళీ మీ దగ్గరకు వస్తా. బ్రెడ్, గోధుమ పిండి, ఇళ్ళలో 2 గుడ్లు ఉన్నాయి. బ్రెడ్,
గోధుమ పిండి 2 గుడ్లు, పాలేజీ 4, అరటిపళ్ళు ఒక 5 వేస్తా, 5 అరటిపళ్ళు, తర్వాత ఇదేమో వచ్చి తవుడు, తర్వాత మొక్కజొన్న పిండి. ఇదే మన బయట ఫ్రెండ్స్. మొత్తం అంతా కలిపినాక మళ్ళీ వస్తాం. సో హాయ్ ఫ్రెండ్స్, మొత్తం పిండి కలిపేసిన. ఇగో 2 గుచ్చాలు 3 ఫీడర్లు వేద్దాం అనుకున్నా. ఇగో ఇదో గుచ్చ రెడీ చేసేసిన. ఒకటో గుచ్చ ఇది వచ్చేసి 2వ గుచ్చ ఫ్రెండ్స్. 2వ గుచ్చ గిట్ట రెడీ ఉంది రోజానికి. 2 గుచ్చాలు 3 ఫీడర్లు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది గిట్ట రెడీ ఉంది. మొత్తం 5 డబ్బాలు ఫ్రెండ్స్. 3 ఫీడర్లు 2 గుచ్చాలు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సో నేనైతే ఇలా పెట్టుకున్నా. ఇప్పుడు అన్ని రోజు చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ అయితే ఫీడర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకో ఫీడర్ ఇట్లా దగ్గర వేసుకున్నాం. ఇంకో ఫీడర్ ఫ్రెండ్స్. ఇప్పుడు గుచ్చలు వేసుకున్నాం. సో సింక్ సెటప్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తా ఫ్రెండ్స్. మొత్తం ఫీడర్లు గుచ్చలు అయితే అన్నీ వేసేసిన అయిపోయినాయి. సింక్ సెటప్ చేసుకొని మీ దగ్గరికి వస్తా. ఓకేనా? ఇందులో ఏది ఫీడర్లు బాగా గుంచాయో లేకపోతే గుచ్చలు బాగా గుంచాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో సింగ్ అయితే మొత్తం సెట్ చేసేసిన ఫ్రెండ్స్. సింగ్ మీద కూర్చున్నాం ఇక. సో ఇదైతే కొద్దిగా డేంజర్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇట్లాంటి వీడియోలు చూసి ఎవరు ఇట్లా ఒంటరిగా రాకండి. నాకంటే బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. అప్పుడప్పుడు వస్తారు. సో అప్పుడప్పుడు అంటే అందరికీ వీలు ఉండదు కదా మళ్ళా. సో నాకు ఈరోజు పని లేదని నేను వచ్చా. బ్యాక్ సపోర్ట్ అంటే అంత దొరకట్లే ఫ్రెండ్స్. బ్యాక్ సపోర్ట్ అంతా మీరే ఇక. చూద్దాం ఏమైనా అయితే. ఖచ్చితంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఒంటరిగా అయితే ఎవరు రాకండి చిక్కరికి ఇట్లా. ఎందుకంటే చాలా డేంజర్ ప్లేస్లు ఇవి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నాకంటే తప్పదని నేను వస్తున్నాను అంతే. సో ఫస్ట్ గోలీ ఫ్రెండ్స్ వేస్తున్నా.
చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒకటి పడ్డది. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఫస్ట్ చేప 2.5 కిలోలు ఉంటుంది. పాపప్కు పడ్డది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సాలిడ్ సైజు. డబ్బా మటం మామూలుగా తిరగలేదు. సో పాపకు పడ్డది ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం ఏమైనా పడితే. మంచి సైజు. ఇంకా పడితే అలాంటి సైజులు పడతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ డబ్బా ఒకటి తిరిగింది. ఇంకా చూద్దాం, ఇంకా డబ్బాలు వేసున్నాయి. ఎన్ని తిరుగుతాయి చూద్దాం. ఫస్ట్ చేప. ఫ్రెండ్స్, సో దూకి తీయాల్సి వచ్చింది. డబ్బా అయితే లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. మొత్తం దూకి తీయాల్సి వచ్చింది. ముంగడి చెట్లు ఉన్నాయి అన్నమాట. ఇరుక్కుందాడా. సో ఫ్రెండ్స్, ఇరుక్కుందని చెప్పా కదా. సో అది వచ్చేసింది. సరే, ఈ డబ్బాకి అయితే ఒకటి పడ్డది ఫ్రెండ్స్. అక్కడ దీనికి నెక్స్ట్ చేప పడే ముందు డబ్బాకి పడ్డదని చెప్పి ఇరుక్కుందని చెప్పా కదా ఫ్రెండ్స్. కాకపోతే ఇరుక్కుంది, కానీ అది వచ్చింది. తీసేలోపు ఫోన్ ఏమో ఫుల్ హీట్ ఎక్కిపోయింది అనమాట. వీడియో తీస్తుంటేమో మీ ఫోన్ హీట్ ఎక్కింది మొత్తం, అదేదో చూపిస్తుంది. సో అదైతే వీడియోని తీయడానికి అవ్వలేదు ఫ్రెండ్స్. సో అది మళ్ళీ అది చూపించలేదు నాకు. సో వీడియో దీనికైతే అవ్వలేదు అంతే. ఓకేనా ఫ్రెండ్స్.
చూసుకోవచ్చు ఫ్రెండ్స్, గాలం అయితే ఊడిపోయింది. అరకిలో దాకా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని వదిలేద్దాం అనుకుంటున్నా. ఫ్రెండ్స్ దీనికైతే ఒకడు పడ్డది, చూసుకోవచ్చు. దీన్ని తీద్దాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, 2 కిలోలన్నర ఉంటుంది రవ్వ ఫ్రెండ్స్. ఇది మంచి హుక్ అయింది. సాలిడ్ సైజ్ ఫ్రెండ్స్, చాలాసేపు తర్వాత. ఇదైతే చిన్నది వదిలేస్తే ఇది మూడోది, చిన్నది అది ఇక్కడ పట్టుకుంటే 4వ ఫ్రెండ్స్. చిన్నది అయితే వదలలేదు, లోపలేసా. ఇంట్లో నేనే తీసుకెళ్దామని, మా చిన్న ఫ్యామిలీ కాబట్టి తీసుకెళ్దామని నేను తీసుకుందామని లోపలేసా ఫ్రెండ్స్. దీంతో 4వది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం అయినా పడితే చూపిస్తా. సింగి మీద అయితే ఒకటి కొట్టా ఫ్రెండ్స్.
చూసుకోవచ్చు మీద సింగ్ మీద కొట్టా, మంచి సాలిడ్ షాట్ తగిలింది. ఇది ఫ్రెండ్స్ 0.6 ఇది ఈగల్ కింగ్ చేప. చూసుకోవచ్చు ఉంటుంది 4 కిలోలు 5 కిలోల దగ్గర దాకా ఉంటుంది. సైజ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సింగు పడ్డది ఇప్పుడే జస్ట్. ఒకటైతే పెద్దది, ఒకటైతే డబ్బాకు పడ్డది ఫ్రెండ్స్. కాకపోతే ఈ ఎండకి ఫోన్ హీట్ ఎక్కిపోయింది అనమాట. వీడియో రికార్డ్ కావట్లేదు. సో అందుకని కూల్ 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 వేస్తా నీళ్ళలో వేస్తా. మీ దోశ వచ్చిండు, మీ దోశని గిట్ట నీ దగ్గర పంపించి నీళ్ళలో వేస్తా బ్రో. ఎందుకట్లా కొట్టుకుంటున్నావు? పెద్ద సైజు ఒకటి పడ్డది ఫ్రెండ్స్. కాకపోతే అప్పుడు ఫోన్ పని చేయలేదు, లేకుంటే అది గిట్ట సాలిడ్ వీడియో తీస్తున్నా. సో అదనమాట. సింగికి నిన్న కాలేదు కానీ ఈరోజు అయింది సింగికి. సో గుచ్చ ఫీడర్కి కాదు ఫ్రెండ్స్, ఇది గుచ్చకు పడ్డది. చూసుకోవచ్చు గుచ్చకు పడ్డది. 2 కిలోలు ఉంటుంది. ఓల్డే చూపిద్దా నీకు? చూసుకోవచ్చు ఫ్రెండ్స్, రావు గుచ్చకు పడ్డది. 2 కిలో ఉంటుంది రావు చేప. ఇంకొకటి పడితే చాలు, వెళ్ళిపోదాం ఇక. సో ఇది దీన్ని చిక్కంలో వేద్దాం. ఇదైతే ఇప్పుడే వేసా ఫ్రెండ్స్, మళ్ళీ అటాక్ అయింది దీనికి.
ఈ చేప మొత్తం వెరైటీ ఉంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఐ థింక్ దీనికి ఏదో అయినట్టుంది. చేప అయితే బాగానే ఉంది కానీ దీనికి ఏదో జబ్బు వచ్చినట్టుంది. దీన్ని అయితే అట్లనే రిలీజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫీడర్ పడ్డది ఫ్రెండ్స్, 1/2 కిలో దాకా ఉంటుంది రవ్వ చేప. చూసుకోవచ్చు. ఫీడర్ పడ్డది. అరకిలో ఉంటుంది ఫ్రెండ్స్ రవ్వ చేప. చూద్దాం, ఇంకేమైనా పడితే టైం ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు పట్టిన చేపలు అయితే మీకు చూపిస్తా. ఈరోజు కూడా బాగానే అనిపించారు. కాకపోతే సారీ ఫ్రెండ్స్, బయటికి తీయలేను, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా తక్కువ ప్లేస్ ఉంది. అట్లనే నేను ఒక్కడిని ఉన్నా కాబట్టి బయటికి తీయలేను. అవసరమైతే మొత్తం అంటే నీళ్ళు దాటిన తర్వాత బయటికి పోయిన తర్వాత అక్కడ తీసి చూపిమంటే చూపిస్తా. ఇప్పుడైతే ఏమనుకోకండి. సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఈరోజు పట్టిన చేపలు అయితే ఇవే. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈరోజు పట్టిన ఇవి కమ్సే కమ్ ఒక 15 కిలోల దాకా ఉంటాయి. ఒకటైతే లాస్ట్ ఒకటి మిస్ అయిపోయింది, చాలా పెద్దగా ఉండే, అది వీడియో తీయలేకపోయినా కానీ చాలా పెద్దగా ఉండే, అది మిస్ అయిపోయింది. అది ఇంకోటేమో అది కొద్దిగా ఖరాబ్ అయిండే, బాగాలేదు అది చేప, అదొకటి వదిలేసినాం. సో ఈ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ నచ్చితే మటు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మటు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇట్లాంటి ఫిషింగ్ రిలేటెడ్ ఛానల్స్, ఫిషింగ్ రిలేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మన దగ్గర నుంచి. సో ఇంతే ఫ్రెండ్స్, మీకు కావాలంటే బయటికి పోయి